ఆయన భవిష్యత్తు కాలాలలో కూడా ఉన్న దేవుడని. అంటే కాలాలు మారొచ్చు. అవునా కదా? కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా, ఏది మారినా, భూమి తలకిందులైనా నిలబడే దేవుడు, నిత్యము ఉండే దేవుడు, పలకరించేవాడు, ఆదరించేవాడు మన దేవుడు. హల్లెలూయా! అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనము. ఆ దేవునికున్న లక్షణాలేంటో ఈరోజు నిత్యుడు అనగా అర్థమేంటో మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన నీ నామమునకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నాయన ఉదయకాల సమయమందు నీ మందిరములో దేవుని యొక్క వర్తమానము వినిపించడానికి, నాయన బోధించడానికి, దానిని నాయన ప్రభు వివరించడానికి సిద్ధపడిన నాకు నీ జ్ఞానమును ఇవ్వండి. నీ బిడ్డలతో కలిసి నిలబడ్డానయ్యా. ఇదిగో నీ బలిపీఠము చెంత నన్ను నిలబెట్టుకున్నావు అయ్యా. అభిషేకం ఇచ్చావు నాయన. నీ కుమారుడిగా అయ్యా నిలబెట్టుకొని మాట్లాడబోచుండగా శ్రేష్టమైన మాటలను దాయిచ్చాయి. వారు వినడానికి వినసొంపుగా నాయన ఈ మాటలు ప్రతి హృదయాన్ని బలపరిచేదిగా, ప్రతి యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్న ఈ శ్వాసని నాయన నడిపించేదిగా ఉంచమని ఈ సమయంలో మమ్మల్ని అందరినీ వాక్కు ద్వారా బలారాధనకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. అమ్మా నాగా ఏరు పిల్లలేరే, ఊరెళ్ళారా? వాళ్ళతో పాటునా? బాగుంది, మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో చూడండి, ఆయన ఏ దేవుడు అంటే నిత్యుడైన దేవుడు, నిత్యము ఉండే దేవుడు, నిత్యుడగు తండ్రి అని మనము చెప్పబడుతున్నాం. చూడండి, ఈ మాటలు మనం చదువుకుందాం. చూడండి, ఎవరికి ఆయన నిత్యుడు? ఎవరికి నిత్యుడు? ఆ నిత్యుడైన దేవుడు ఎవరి పట్ల కార్యములు చేయగలుగుతాడు అనే విషయాలు మనం గమనిస్తే చూడండి, మొదటి వచనాన్ని మనం చదువుకుందామా? ఆది కాండము 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. చదువు 22. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పిలోహున సిహోనున పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక వంచింపక నేను నాకును నీవు పరదేశీ అయిన ఈ దేశమునకును చేసిదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఎవరికి ఆయన నిత్యుడగు తండ్రి ఏంటంటే దేవుని యందు అలంకరణ కలిగిన వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన నిత్యుడై ఉన్నాడు. ఆ దేవాది దేవుడు వారి పట్ల కార్యం చేసేవాడిగా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఈ యొక్క వెళ్ళి ఏమని మాట్లాడుతున్నారట? ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పికోలును ఏమంటున్నారట? ఇదిగో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నీవు చేయి పనులన్నిటిలో నీ దేవుడు నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు గనక నన్ను నా యొక్క రాజ్యములో ఉన్నవారి పట్ల నీవు వంచనగా ఆలోచించవద్దు. ఎందుకంటే కీడు చేసేవాడిగా ఉండక నేను నీకు చేసిన దాన్ని బట్టి నాకు కూడా మేలు చేయము అని ప్రమాణము చేయని అబ్రహాముతో ప్రమాణము చేసుకుంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రితో కుమారుడైన యేసు ప్రమాణం చేశాడు. ఇదిగో నేను భూమి మీదకి వెళ్తాను, వారి కొరకు ప్రాణం పెడతాను, వారందరినీ ఈ రాజ్య వారసులుగా చేస్తానని ప్రమాణం చేసి వచ్చాడు దేవుడు. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించి ఈ లోకంలో ఆయనకి మనకి అడ్డుగా ఉన్న ఆ పాపపు తెరలను తీసివేసి, అడ్డుగోడలను పగలగొట్టి ముఖాముఖిగా మాట్లాడడానికి, ఆయనను దర్శించడానికి, ఆయన సన్నిధిలో నిలబడి ఆయన్ని తేరి చూడడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. అవునా కదండి? ప్రమాణం ఇచ్చాడు. ఈరోజు ఇదిగో అబ్రహాం కూడా ప్రమాణం చేయమని అడుగుచున్నాడు. అంటే ఆనాటి ఒక మాటకు చాలా విలువైనది ఉంది, చాలా విలువ ఉంది మాటకు. ఆయన బలహీనులకు, అంటే సొగసైన వారికి, అంటే దేవునిలో సొగసైన వారికి, లోకంలో అందమైన వారు చాలామంది ఉంటారు. అవునా కదండి? అందమైన వారు చాలామంది ఉన్నారు. నేను అందగాన్ని అనుకోకుండా ఎవరు ఉండలేరు. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఆడవారిలో అసలే ఉండలేము. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా? చూడండి, ఎందుకంటే ఈ మాట నేను తెలియజేస్తున్నాను. లోకములో ఉన్న అందము కాదు, లోకములో ఉన్న సొగసు కాదు. ఇందులో ఏ సొగసు కలిగిన వారికట?
దేవునిలో అలంకరణ, హృదయ అలంకరణ కలిగిన వారికి ఆయన నిత్యుడైన దేవుడు. హల్లెలూయా. నిత్యుడైన దేవుడు, నిత్యము నివసించే దేవుడు. ఈ లోకము మారిపోతుంది చూడండి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కాలం మారిపోతూ ఉంటుంది. ఒక సంవత్సరంలో ఒకటి వాడుకలో ఉంటే మరో సంవత్సరంలో మరొకటి వాడుకలో వస్తుంది. ఒకప్పుడు నాణేలు వాడేవారు, అవునా కదండి? రాగి నాణము లేకపోతే సత్తు బిళ్ళలు ఇలాగ రకరకాలుగా వాడుకుంటూ వచ్చి ఆ రాగి నాణేలు, వెండి నాణేలు, బంగారు నాణేలు పోయి చివరికి ఏమొచ్చినాయి అమ్మా? అల్యూమినియం నాణేలు వచ్చినాయి. వాటిని దాటుకున్న తర్వాత ఇనప నాణ్యములు వచ్చినాయి. ఇప్పుడు స్టీల్ వస్తున్నాయి. ఇలాగంటే వీటి రూపురేఖలు మారుతూ వస్తుంది. కానీ దేవుడు ఆ కాలంలో ఏమై ఉన్నాడో ఈ కాలంలో కూడా అలాగే ఉన్నాడు. మారని దేవుడు ఆయన. అంటే నిత్యుడు అనగా మారని దేవుడు, మారిపోని దేవుడు. అవునా కదండి? అవునా కదా? తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు దేవునికి స్తోత్రం. అవునా కదా? ఏ దేవుడు అండి? మారని దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు మన దేవుడు యేసయ్య. అంటే ఆయన నిత్యము నిలిచిన దేవుడు. ఆ నిత్యము నిలిచే దేవుడు ఎవరి పట్ల కృప చూపిస్తున్నాడో తెలుసా? ఆయన యందు, ఆయన ఎదుట అలంకార ప్రాయము కలిగిన వారిని. ఏ అలంకరణ అంటే హృదయ అలంకరణ కలిగిన వారి ఎదుట ఆయన నిత్యుడైన దేవుడు. అంటే నీవు కాలాలు మారిపోవచ్చు కానీ, తరాలు మారిపోవచ్చు కానీ, నీ మీద నా కృప అమ్మా, నిన్ను నా కృప విడిచిపోదు. నేను నీ చెయ్యి విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. తల్లి నిన్ను మరుచునేమో కానీ, తండ్రి నిన్ను మరుచునేమో కానీ, బంధువులు నిన్ను విడుస్తారేమో కానీ, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ కాలాలతో పాటు మారిపోయే ప్రేమ కాదు. పెళ్ళైన 6 మాసాలు ఉండే ప్రేమ నా ప్రేమ కాదు. ఉంటుందా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి, 1 సంవత్సరము ఎలా ఉంటారంటారు వాళ్ళు? చాలా అడవిడి కాదు. వాళ్ళలో ప్రేమ ఎంత ప్రేమో. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు, అవునా కదండి? ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? కలిసి వెళ్తారు, సంతోషంగా తిరగడానికి ఇష్టపడతారు. అది ఒక 2 సంవత్సరాలు దాటి వారి మధ్యలోకి ఒక బాబో పాప వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. బంధుమిత్రుల మధ్య ప్రేమ చల్లారిపోయినట్లు అమ్మా, భార్య భర్తల మధ్య ప్రేమ కూడా చల్లారుతూ ఉంటుంది. వారు పెరిగి వారి కాలాలు అభివృద్ధి చెంది వారు ఒక కుటుంబాలకు ఏర్పడి వెళ్ళిన తర్వాత మరలా ఆ ప్రేమ బలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత మరలా వీరిద్దరి మధ్య ఏం చేస్తుంది? ఆ ప్రేమ చిగురిస్తుంది, అవునా కదండి? అంతవరకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఈ తండ్రికి ఏమో వారిని ఎలాగ ప్రయోజకులు చేయాలి, వారిని చదివించాలి కదా, వారిని ఎలాగ ఉన్నత స్థితికి తీసుకురావాలని ఆలోచిస్తుంటాడు. తల్లి వారిని ఎలా సంరక్షించాలి అంటే వారికి మంచి మాటలు ఎలా చెప్పాలి, ఏది మంచి ఏది చెడు ఎలా తెలియచేయాలి, వారు చదువుకునేటప్పుడు వచ్చినప్పుడు వారికి ఎటువంటి పరిచర్యలు చేయాలి, వారిని ఎలా చూస్తే వారు మంచి భవిష్యత్తుకు వెళ్తారనేది తల్లి యొక్క ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన వల్ల వీరి మీద ప్రేమ కొంచెం ఎడబాటు వస్తుంది. కానీ తర్వాత పిల్లలు వారి భవిష్యత్తులో స్థిరపడి వారి కుటుంబాలు ఏర్పడిన తర్వాత అప్పుడు వారిద్దరే మిగిలిపోయినప్పుడు వారి మధ్య ప్రేమ మరలా చిగురిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, అటువంటి ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. మధ్యలో ఎక్కువ, మొదట్లో అతిగా ఉండి మధ్యలో తగ్గిపోయి చివరిలో అతిగా ఉండే ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. ఉన్నా లేకపోయినా, నువ్వు అడిగినా అడగకపోయినా, దేవుని చెంతకు వచ్చి రెక్కల నీడకు వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుందట? శాశ్వత కాలము ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుని ఎదుట అలంకరణ కలిగి ఉండాలి. ఏ అలంకరణ కలిగి ఉండాలంటే హృదయ అలంకరణ కలిగి ఉండాలి. అలాగూ సొగసైనటువంటి, ఎప్పుడు వస్తుంది నీలో సొగసు, ఎప్పుడు వస్తుంది నీ ముఖంలో కాంతి అంటే దేవుని మాటకు లోబడినప్పుడు, దేవునితో గడిపినప్పుడు, అవునా కదా? మనం చాలాసార్లు సందర్భాల్లో చెప్పుకున్న మాట ఏంటంటే, మోషే గారు ఆ 40 దినాలు కొండ మీద ఉండి కిందకి దిగి వచ్చినప్పుడు యెహోషువ మాట్లాడతాడు, ఆ వెలుగు నేను ఎప్పుడు చూడలేదు, నీ ముఖంలో కాంతి కనబడుతుందయ్యా. అది దేవునిలో సొగసు. హల్లెలూయా. ఒక దేవుని పని చేసినప్పుడు, ఆ పని సంపూర్ణమైనప్పుడు చూడండి వారి ముఖంలో ఆనందం ఉంటుంది కదా, అది దేవుడిచ్చిన సొగసు. అటువంటి సొగసైన వారికి ఆయన నిత్యుడగు దేవుడు. దారిలో తప్పిపోయిన వారికి దేవుడు అవుతాడంటారా? వారికి దేవుడే, వీరికని కాదు, వారికని దేవుడు, ప్రపంచానికి దేవుడై ఉన్నాడు, అవునా కదా? యేసు క్రీస్తు అందరికీ ప్రభువే. అయితే ఒకటి, మార్గములో, ఆయన మార్గములో నడిచే వారికి ఖచ్చితంగా ఆయన నిత్యము నిలిచే ఉంటాడు. వారితో విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమును
కాదండి. చూద్దాం మరొక 33వ వచనం చదవండి అదే అధ్యాయంలో. అమ్మ 33వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము బ్రేషాలో ఒక ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ ఒక పీచుల వృక్షము నాటి యెహోవా పేరట నిత్యుడగు యెహోవా పేరట ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టాడు కదా అక్కడ. అంటే ఇప్పుడు ఏ దేవుడు అంటున్నాం మనము? నిత్యుడైన దేవుడు, నిలిచి ఉండే దేవుడు, అమ్మా ఉన్నతమైన అమ్మా ప్రమాణము కలిగిన దేవుడు, బలమైన దేవుడు. అవునా కదా? నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. ఎలా ప్రేమించాడంటే ప్రాణము కంటే. ఎస్తేరు సౌందర్య రాశిగా అలంకరణలతో వెళ్ళలేదు రాజు దగ్గరికి. వెళ్ళిందంటారా? వెళ్ళలేదు. ఇప్పుడు రూతు అలంకరణ ధరించుకొని ఉందా బోయాజీ ఎదుట? లేదండి. దీనస్థితిలోనే ఉన్నారు వాళ్ళు. ఎస్తేరు అంటది, నాకు అలంకరణ ఏమి వద్దు, నేను ఎలా ఉన్నానో అలాగే సాధారణంగా నన్ను పంపించండి అని ఆ యొక్క అతన్ని అలంకరించే వారిని వేడుకుందాని. అలాగే వారు పంపారు. అలాగే రూతు కూడా తన అత్తగారు ఏది చెబితే అది వింటూ వెళ్ళింది తప్ప, ఇగో నేను ఫలానా చోటకి వెళ్తున్నాను కదా, నేను రెడీ అయ్యి వెళ్తాను అన్నదా? లేదు. కానీ ఆమె దేన స్థితి, ఆమె భక్తి, ఆమె అత్తగారిని అత్తుకున్న విధానాన్ని బట్టి అక్కడున్న బోయాజుకు అమ్మా ఆమె యందు ధర్మము కొనసాగించాలని ఒక కోరిక కలిగింది. హల్లెలూయా. ఏ ధర్మం? బంధు ధర్మము. అక్కడ బోయాజుకు కలిగింది మోహపు చూపు కాదు, ఆమె పట్ల ఒక న్యాయాన్ని నేను చెయ్యాలి అని అందరి ఎదుట నిలబడడానికి, బంధువులతో తీర్పు తీర్చడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్ర. ఇది ఎవరి ఈ అలంకరణ? ఏ అలంకరణ అంటే లోకమిచ్చే అలంకరణ కాదది. దేవుడు వారి హృదయాన్ని బట్టి, దేవుని ఎదుట ఉన్న వారి మనస్సును బట్టి దేవుడు వారికి ఇచ్చిన అలంకరణ. ఆ అలంకరణ కలిగిన వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. పిలిచాడు, పిలుపు అందుకున్నాడు, పరిగెత్తాడు, నడిచాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఆగమంటే అక్కడ ఉన్నాడు, ఏ దేశానికి వెళ్ళమంటే ఆ దేశానికి వెళ్ళాడు, యుద్ధము చేయమంటే చేశాడు, లేదంటే లేదు అన్నట్టు ఉండిపోయాడు అబ్రహాము. అందుకే ఈరోజు అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము దేవుడా మొదటిగా మాట్లాడతాం కదా, అవునా కదా? అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడు అంటే మొదటి మాట ఎవరికి వస్తుంది? అబ్రహాముకు వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, తండ్రి అయిన అబ్రహామా అంటాడు. ఎవరు? ఈ అగ్నిగుండంలో ఉన్న ధనవంతుడు. అవునా కదా? తండ్రి అయినా అబ్రహామా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని పిలిచినట్లంటే, ఇప్పుడు అబ్రహాము అక్కడ లేడు, కానీ అబ్రహాము దేవునిలో ఐక్యత అయిపోయాడు, కానీ ఆ పేరు మాత్రము స్థిరస్థాయిగా ఉండిపోయింది. హల్లెలూయా. మరి అటువంటి సొగసు నీలో ఉంటే దేవుడు నీకు నిత్యము నిన్ను బలపరిచేవాడు. ఇంకో మాట కూడా మీకు చదివిపిస్తాను చూడండి. 18వ అధ్యాయం రండి. ఆదికాండము 18వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు అవును చూడండి ఇక్కడ, మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము దూరమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. హల్లెలూయా. ఎవరికి కనబడ్డాడు? అబ్రహాముకి ఎందుకు కనబడా? సారమ్మ గారు కనబడకూడదా? లేకపోతే లోతు అక్కడే పక్కనే సోదెమ గోమెర పట్టణాల్లో ఉన్నాడు, అతనికి కనబడకూడదా? ఎందుకు వచ్చాడు అబ్రహాము దగ్గరికి? అబ్రహాము తన హృదయాన్ని సొగస్సుగా మార్చుకున్నాడు, దేవునికి ఇంపైన సువాసనగా మార్చుకున్నాడు. అబ్రహాము చూసి చూడండి, అతడు అబ్రహాము చేసే క్రియలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటారు అబ్రహాముకి? ఒక రకంగా చెప్పాలంటే 99 సంవత్సరాలు. అవునా కదా? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నా అంటే, అక్కడ దేవుడు వారికి వాగ్దానం ఇస్తాడు. ఏమనంటే, మరలా ఈనాటికి మీ వచ్చినప్పటికీ నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని సారాతో దేవుడు చెప్తున్నాడు. అంటే అప్పటికి 100 సంవత్సరాలకి అబ్రహాముకి ఇస్సాకునిస్తే అప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటారు? 99 సంవత్సరాలే కదా. అంటే మరలా ఈనాటికి చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు మరలా ఈ రోజు కంటే, మరలా ఈ సంవత్సరానికంటే, ఈ దినానికంటే ఎప్పటికీ, మరలా ఈ కాలం అంటే మరలా ఈ నెల వచ్చేటప్పటికి. అవునా కదండి? అంటే ఒక సంవత్సర కాలంలో ఈ కార్యం జరగాలని ప్రార్థన చేస్తాం. అలాగే అక్కడ చెప్తున్నాడు, మరలా ఈనాటికి నీవు ఒడిని నింపుకున్నా. అంటే ఒక సంవత్సరం తక్కువ, అంటే 99 సంవత్సరాల వయసు గల. కానీ వీరిని చూసినప్పుడు ఎలా ఉన్నాడట? సంటి పిల్లవాడి వలె మారిపోయాడు, ఒక యవనస్తుడి వలె మారిపోయి పరిగెట్టాడు అబ్రహాము. వారి దగ్గరికి పరిగెట్టుకుంటూ పోయి వారి ఎదురుగా వెళ్ళి అంటున్నాడు, అయ్యా రండి, ఇగో ఎండవేళ ఎక్కడికి వెళ్తారు, రండి నా గుడారములో సేద తీరండి.
మరి వెంటనే పరిగెట్టుకుంటూ సారమ్మ దగ్గరికి వెళ్ళాడు. సారమ్మతో అన్నీ చెప్పాడు. పనివాడిని పిలిచాడు. పనివాడికి పురమాయించాడు. అన్నిటినీ సమకూర్చి ఆహారం పెట్టడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అంటే ఏమైపోయాడు అక్కడ? చిన్న పిల్లవాడి వలె మారిపోయి వారికి పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు. నిజమే కదా? మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? దేవుని సన్నిధికి రావడానికి ఆదివారం వచ్చేటప్పటికి మన మనసు మనల్ని ఏ రీతిగా ప్రేరేపిస్తుంది? పరిగెట్టుకొని రావాలనిపిస్తుందా? లేకపోతే వెళ్దాములే, ఇంకా ప్రార్థన జరుగుతుంది, పాటలు పాడతారు, ఇంకా సాక్ష్యాలు అయ్యాక వెళ్దాము, లేకపోతే ఇంకోటి అనిపిస్తుందా? కానీ అనాలి. చూడండి, ఈరోజు నేను ఖచ్చితంగా 9:15 10 గంట 9:20కి ఇక్కడ లోపలికి వచ్చాను. ఈ లోపల ఇద్దరు వస్తున్నారు, ముసలోళ్ళు ఇద్దరు. ఎన్నింటికి వచ్చారు తెలుసా? ఖచ్చితంగా 9:40కి వచ్చేసారు ఇక్కడికి. ఈయన అడుగుతాను, అప్పుడే వచ్చేసారు రాబాయ్, మనమే ఇంకా సిద్ధపడలేదని. చూడండి, అంటే వారి ఆసక్తి అంటే ఆదివారం ఎక్కడ ఉండాలని వారి ఆశ. నడవలేక, కాళ్ళు సహకరించలేకపోయినా, పాపం శరీరం సహకరించలేకపోయినా ఆశతో పరిగెట్టుకొని వస్తున్నారు. మరి మనము దేవుడిచ్చిన బలాన్ని పొందుకుంటున్నాము, యవన దశలో ఉంటున్నాం. కానీ మనము దేవుని సమయానికి, దేవుడిచ్చే ఆ యొక్క సమయాన్ని పాటించలేని పరిస్థితులు అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిత్యుడగు దేవుడు, నీకు నిత్యుడయుండి నీ పట్ల కార్యము చేయాలంటే నీ కొరకు చూడండి, ఇక్కడ అబ్రహాముతో నిబంధన చేసుకుంటున్నారు. బయట వారు భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. అబ్రహాము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, నిత్యుడైన దేవుడు. ఆయన ఎదిరించి మనం ఏమీ చేయలేము, ఆయనకు వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి వారితో మనం రాజీ పడదాము అని అంటున్నాడు. అబ్రహామా, నాకు ప్రమాణము చేయవా? నాకు ఏ కీడు చేయనని నాకు ప్రమాణం చేయయ్యా అని అబ్రహాముతో రాజీ పడుతున్నాడండి. నీ శత్రువులు నిన్ను చూసినప్పుడు భయపడాలి. ఎరుకో పట్టణానికి ఏగులు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఎరుకో పట్టణపు గోడ మీద, ప్రహారపు గోడ మీద ఉన్న, ఆ కోట గోడ మీద ఉన్న రహాబు అనే స్త్రీ అంటుంది, మీ దేవుడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని పట్టుకుంటాడని నాకు తెలుసు. హల్లెలూయా. అప్పుడు దాకా దేవుని సన్నిధికి వెళ్ళిందంటారా? ఆమె భయపడి ఇదిగో వీరిని కాపాడితే నా కుటుంబాన్ని దేవుడు కాపాడతాడని వారికి ఏం చేసింది? సహాయం చేసింది. మరి నిన్ను చూసినప్పుడు అన్యజనులకు అలాగ అనిపిస్తుందా? అనిపించాలంటే ఏం చేయాలి? మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. మోషేను చూసినప్పుడు జనులు భయపడ్డారు. కొండ దిగొచ్చి అంటున్నాడు, ఎవరైతే యెహోవాను ఆశ్రయించి జీవం కలిగిన దేవుని యందు ఉండాలనుకుంటారో, జీవించి ఉండాలనుకున్నారో అందరి పక్కకు రండి అంటే అందరూ వచ్చారు. చాలామంది, 300 మంది వచ్చారు. కానీ ఉన్నవారందరూ ఆ క్షణమున ఏమయ్యారండి? నశించిపోయారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము మాట్లాడేవారు ఎవరు కాదండి అక్కడ. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. ఈరోజు నీకు ఇస్తున్నాడు, ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. నేను కూడా దేవుని వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. మొదటిది, సొగసైన ప్రవర్తన గలవారికి దేవుడు నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. రెండవది చూడండి, సొత్తైన వారికి నిత్యుడగు దేవుడిగా ఉన్నాడు. చూద్దామా? ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము తీయండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 26. దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు, బాహువులు నీ క్రిందియుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయును. హల్లెలూయా. ఎవరికి ఉంటున్నాడట ఆయన దేవుడు? అమ్మా చూడండి, సొత్తైన వారికి. అవునా కదా? సొత్తైన జనాంగమునకు. చూడండి, అందుకనే ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన విజయం ఇస్తాడు. ఏదో చిన్న విజయాన్ని ఇచ్చి దానితో నిన్ను సంతృప్తిపరిచి అక్కడతో ఆగిపోడు. ఏ విజయాన్ని ఇస్తాడట? శాశ్వతమైన విజయం, శాశ్వతమైన కృపను నీ కుమ్మరిస్తాడు. గొలియాతును చంపడం వల్ల శాశ్వతమైన విజయం వచ్చిందా, లేకపోతే ఆగిపోయిందంటారా? శాశ్వతమైన విజయం. మరలా ఎప్పుడు ఫిలిష్తీయుల దండు దేవుని ఎదుట రావడానికి భయపడ్డారు దావీదున్నంత కాలం. దేవునికి స్తోత్ర. అవునా కదండి? దావీదు అంటేనే భయపడ్డారు ఫిలిష్తీయులు. ఎందుకో తెలుసా? దావీదు దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన మామూలు దేవుడు కాదు, ఆయన సర్వశక్తి సంపన్నుడు. విజయాన్నిచ్చి వాడి బిడ్డల కొరకు ఏమైనా చేస్తాడు ఆయన. చూడండి, మన ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశ ప్రజలు, అంటే ఐగుప్తు సైన్యం దాటి తరుగుతున్నప్పుడు, వారు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వీరికి మధ్యన ఒక అగ్నిస్తంభం వచ్చింది. అగ్నిస్తంభమై దేవుడు నిలబడ్డాడు ఇశ్రాయేలు ప్రజలను సమీపించకుండా ఉండడానికి. అప్పుడు అక్కడ ఉన్న ఒక సైన్యాధిపతి అంటాడు,
వారి దేవుడు గొప్పవాడండి, వారిని ప్రవేశించకుండా అగ్నితో మనల్ని అడ్డుకున్నాడు. ఇదిగో అగ్ని స్తంభాన్ని దాటి మనం వెళ్ళలేము. చూడండి, వారి దేవుడు క్రియ చేయబోతున్నాడు. వారి ప్రజల కొరకు దేవుడు ఎర్ర సముద్రాన్ని తెరిచాడు. రాహాబు స్త్రీకి తెలుసు, అంటుంది, ఈ ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఈ పట్టణము పట్టబడుతుందని, మీ దేవుడి చేత నశింప చేయబడుతుంది నాకు అర్థమైంది. కాబట్టి ఇదిగో నేను మీకు సహాయం చేస్తాను. మీరు ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమంటుంది. ఆయన అటువంటి వారికి దేవుడై ఉన్నాడండి. చూడండి, ఒక మాట మీకు నేను చూపిస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునకును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. వీరందరికీ ఇగో దేవుని సొత్తైన ప్రజలకు ఆయన నిత్యుడైన దేవుడు. నిజమే కదా? మనం ఎవరి సొత్తు? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి విడిపింపబడ్డాము? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపింపబడ్డాము. మరలా చీకటిలోకి వెళ్ళిపోదామా? ఆశ్చర్యకరమైన వెలుగులోనే ఉందామా? ఆశ్చర్యకరమైన, అందుకే కదా చూడండి, వెలుగులోకి వచ్చిన వాడు చీకటిలోకి వెళ్ళడానికి ఇష్టపడతాడండి? ఇష్టపడడు. ఎందుకంటే ఆ చీకటి ఎటువంటిదో వారికి తెలుసు. చూడండి, శ్రమలోంచి వచ్చిన వాడికి మరలా ఆ శ్రమను కాలం గుర్తు చేసుకోవడానికి ఎక్కువ శాతం ఇష్టపడడు. బాబోయ్, దాన్ని నేను గుర్తు చేయను, ఎందుకంటే దాని వలన నేను అనేకమైన శ్రమలు పడ్డా. దేవునికి స్తోత్రం. మరి ఈ శ్రమల కాలంలో మరి దేవుని చూడండి చాలా విషయాలు. ఎందుకంటే మనము కొందరు ఏమని అంటారంటే, గతించిన కాలాన్ని చెప్పొద్దయ్యా, అది నీ నరకము అనుభవించాను. ఇదిగో దేవుడు కృప చూపించి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడంట. ఇక దాని సంగతి మనకు అనవసరం. దేవుడు మనల్ని వెలుగులోకి నడిపించాడు. ఇప్పుడు మనం ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరము? రాజులైన యాజక సమూహము, దేవుని ప్రజలైన సొత్తు, ఆయన సొత్తుగా ఉన్నాము. ఆయన సొత్తు అంటే ఆయన సొంతమైన వారము. అవునా? సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా రాజుతో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా రాజుతో, సొంతమై మిళితమై యేసుతో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, నా రాజుతో ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, మిలిపోవాలి నా రాజుతో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా రాజుతో. పాడండి. నా కొరకు చేతులు చాచి నా వరుడు కల్వరిలో బలియాయెను, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కల్వరిలో బలియాయెను, బలి అయిన వానికి అజీవితం అర్పించుకొనుటే నా ధర్మము, బలి అయిన వానికి నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము, ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. దేవునికి స్తోత్రం. ఎవరితో సొంతం అవ్వాలి ఇప్పుడు మనము? యేసుతో. ఎందుకంటే మన ధర్మం అది. మనల్ని రక్షించిన, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు సొత్తైన ప్రజలుగా ఉండడం మన ధర్మము. ఆ ధర్మాన్ని వీడేవారిగా మనం ఉండడానికి వీలు లేదు. ఎప్పుడైతే దేవునికి సొత్తైన ప్రజగా మనం ఉంటామో ఆశ్చర్యకరమైన వెలుగులో మనం నివసించినట్లే. హల్లెలూయా.
అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఆయన సొత్తైన జనాంగంగా ఉన్న వారికి ఆయన నిత్యుడగు దేవుడు, ఎప్పుడు మారని దేవుడు, ఎప్పుడు విడిచిపెట్టని దేవుడు, ఎప్పుడు నీలో ఉండి నిన్ను గద్దిస్తూ నిన్ను నడిపించిన దేవుడు. ఆపదొచ్చిందా, కష్టం వచ్చిందా, నీకు తోడై ఉంటాడు. వేదన, దుఃఖమా, బలహీనత, నీకు తోడై ఉంటాడు. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నీతో మాట్లాడడానికి సంసిద్ధుడైన ప్రభువు మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నీవే మాట్లాడడానికి ఇష్టపడట్లేదేమో. చూడండి, ఎదుటివారు మనతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మనం ఏమి మాట్లాడకపోతే వారేం మాట్లాడతారు? అందుకే నీవు మొదటిగా మాట్లాడడం నేర్చుకో. దేవునితో మాట్లాడు. రాత్రికాల సమయంలో మనం బ్రతిమలాడుకోవాలట. ఏమని? ఎవరినండి? యేసయ్యను మనం ఏం చేయాలట? బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకోకపోతే ఎలాగా? మాట్లాడు. నువ్వు మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ బాధ ఏంటో, నీ ఇరుకేంటో, నీ ఇబ్బంది ఏంటో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి విషయంలో కూడా ఆయన శాశ్వతుడైన దేవుడు. నీకు నివాస స్థలమును నిత్యముగా నుండు, బాహువులు నీ క్రింద నుండు ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొడతాడు. నీలో ఉన్న శత్రువు ఇప్పుడు ఎవరు? ఒకప్పుడు యుద్ధాలు జరిగేవి, కానీ ఇప్పుడు శత్రువు ఎవరంటే అపవాది మన శత్రువు. అవునా కదా? అందరికీ కామన్ శత్రువు ఎవరండి? అపవాదే. వీరు ఎలాగైనా పట్టుకోవడానికి ఇష్టపడతాడు, ఏ అవకాశం దొరుకుద్దా అని. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వద్దు, మనము దేవునికి అవకాశం ఇద్దాం. ఆ అపవాదికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే అపవాది తంత్రములు, మాయ మాటలు అవి ఎలా ఉంటాయంటే ఎండమావి లాంటివి. ఎటువంటివి ఏమండి? ఎండమావి. అక్కడ నీరుండదు కానీ నీరున్నట్టే కనబడుతుంది. చూడండి, యాసవికాలం తారు రోడ్డు మీద ప్రయాణం చేయండి, దూరంగా ఎలా కనబడుతుంది? వాటర్ ఉన్నట్టు కనబడుతుంది, కానీ అక్కడికి వెళ్తేప్పటికి ఏమీ ఉండదు. అటువంటిది ఆడి ఆశ మాత్రమే చూపిస్తాడు, కానీ దాన్ని నీకు ఇవ్వడం. కానీ దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నేను నిత్యము చెప్పేవాడు, నిబంధన కలిగిన దేవుని మాట ఇచ్చి నెరవేర్చేవాడను. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సొత్తైన ప్రజగా ఉందాం. నిజంగా దేవుని సొత్తైన ప్రజలమే మనం. ఎందుకంటే తన ఇలువైన రక్తమును కార్చి మనల్ని కొన్నాడు. ఊరికినే మనం ఆయన సొత్తైన ప్రజగా మారిపోలేదు. ఊరికినే మనము నీతిమంతులుగా మారిపోలేదు. ఒక దేవుడు నరవతారిగా ఈ లోకానికి వచ్చి, పసిబాలుడిగా వచ్చి, తన అభివృద్ధి చెంది ఎదిగి పెద్దయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సువార్త ప్రకటించి తర్వాత తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తే ఈ లోకానికి విడుదల దొరికింది. ఈరోజు మనం అంటున్నాం కదా, ప్రతి ఒక్కరము ఈరోజు మొదటి ఆదివారం అండి, బలారాధన అండి, ద్రాక్షరసము రొట్టె మేము తీసుకుంటున్నామండి అంటున్నాము. ఎలా వచ్చింది నీకు అది? అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇగో ఒక రొట్టెని ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించంటున్నాడు, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, దీనిని భుజించమని చెప్తున్నాడు. అవునా కదా? అలాగే ఒక పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించంటున్నాడు, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం, ఇది నూతన నిబంధన, దీనిలో తాగినప్పుడల్లా నా మరణమును జ్ఞాపకం చేసుకోండి, ప్రచురించడానికి కదా. మరి అటువంటి దేవాది దేవుడు ఒక పరిశుద్ధ దేహము నలగొట్టబడితే, ఒక పరిశుద్ధని రక్తం ఈ భూమి మీద ఒలకబడితే, ఆ సిలువ మాను మీద ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చబడితే, ఈరోజు నీవు దేవుని సొత్తైన ప్రజగా ఉన్నావు. ఈ విలువ తెలియక, తెలియక చాలామంది ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని యొక్క రక్షణను. నిర్లక్ష్యం చేయొద్దాం. ఇది మామూలు నీకు ఆషామాషిగా వచ్చింది కాదండి. ఇక్కడైతే ఈరోజు నీకు రక్షణ ఉచితంగానే దొరుకుతుంది. కానీ ఈ రక్షణ ఇక్కడ ఉచితం అవ్వడానికి దేవుడు తన క్రయధనము చెల్లించాడు. నీకు ఇక్కడ ఉచితం అవ్వడానికి దేవుడు వెల చెల్లించాడు. అక్కడ నీవు ఇక్కడ ఫ్రీగా పొందుకోవడానికి దేవుడు సమస్తమును అక్కడ సిద్ధపరిచాడు, తన్ను తాను నలగొట్టుకొని. నిజంగా డబ్బెట్టు కొనుక్కునేదైతే వెంటనే కొనుక్కుంటామేమో కదా, అది విలువైనది. ఇప్పుడు చూడండి, మనము ఒక షాప్లోకి వెళ్ళిన తర్వాత 20 రూపాయలు వేరేస్తుంటే ఆ 20 రూపాయల గురించి ఏం చూస్తాములే, అదే తీసుకుందామంటాం. లేకపోతే ఒక 100 రూపాయలు తేడా ఉన్న ఏం చేస్తాము, ఇది తీసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. బ్రాండెడ్ అంటారు, బ్రాండెడ్ కంపెనీలు అంటారు. ఎందుకు తీసుకుంటారు బ్రాండెడ్? ఎక్కువ కాలం వస్తాయి. అవునా కదా? మందికి వస్తాయని. మరి ఈ రక్తము ఎటువంటి రక్తం అంటారు? లోకములోనే మనకు బ్రాండెడ్ కావాలి, కానీ లోకములో మన కొరకు ప్రాణం పెట్టిన రక్తము, నిష్కలంకమైన రక్తము, పాపము లేని రక్తము. అవునా కదా? ఒక పరిశుద్ధుని రక్తము, ఒక నీతిమంతుని రక్తము. అటువంటి రక్తము భూమి మీద ఒలికితేనే నీకు నాకు పాప క్షమాపణ దొరికిందండి.
అటువంటి రక్తము కార్చబడితేనే, అటువంటి శరీరము నలగొట్టబడితేనే అటువంటి ఉన్నతమైన వ్యక్తి, ఒక సంపూర్ణమైన వ్యక్తి, బలమైన దేవుడు, గొప్ప దేవుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు సిలువలో తన ప్రాణము పెడితే మనకి ఈరోజు ఈ రక్షణ దొరుకుతుంది. లేకపోతే ఏది నీకు రక్షణ? ఒకప్పుడు ఏ బలులు అర్పించేవారట? అమ్మ, కోడెల రక్తము, మేకల రక్తము, పావురపు రక్తము, పిట్టల రక్తము, గువ్వల రక్తమును అర్పించి అమ్మ ఈ ఈ ఈ ఈ చిటికిన వేలి మీద కుడి చేతి, లేకపోతే మన కాలు చిటికిన వేలి మీద, ఈ చెవు కొడల మీద అంటించేవారు అప్పుడు యాజకులు. మీరు అది చదవాలి, అది తెలియాలంటే మీరు నిర్గమకాండం చదివితే అవన్నీ మీకు తెలుస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయం కానీ ఈరోజు సరాసరి ఒక పరిశుద్ధుడే మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఈరోజు నీకు బల్లారాధన నెల నెల. ఎందుకంటే నిన్ను నువ్వు సరి చేసుకుని, ఓహో ఒక పరిశుద్ధిని రక్తములో మేము కడగబడ్డామా అని నువ్వు గుర్తు చేసుకోవడానికి, అటువంటి రక్తంలో కడగబడిన మేము ఎలా ఉంటున్నామో లోకములో నీవు సరి చేసుకోవడానికి, నీ పాపాన్ని ఒప్పుకోవడానికి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడాలి. ఆయన సొత్తైన ప్రజగా ఉన్నాము మనము. హల్లెలూయా. చూడండి, మూడవది మనము చెప్పి ముగించుకుందాం. చూడండి, సొమ్మసిల్లిన వారికి ఆయన నిత్యుడగు దేవుడిగా ఉన్నాడు. శక్తిహీనతకు మారుగా శక్తిని పొందించేవాడిగా ఆయన మనకి కనబడుతున్నాడు. యెషయా గ్రంథము, ఇందాక మన మొదటి మూల భాగాన్ని వద్దాం రండి, మూల భాగానికి రండి. మూల వచనానికి వస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం చదవండి. చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, భక్తిహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు కూడా ఆయనే. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడింది సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. నిజమే కదా, మన బలహీనులుగా ఉన్నప్పుడు ఏమో, ఇందాక మనం సాక్ష్యాలు చెప్పుకున్నాం. నేను పనిలోకి వెళ్ళినప్పుడు చాలా బలహీనతగా ఉన్నాను, కానీ దేవుడు నాకు బలమిచ్చి ఆ రోజు పని చేసుకోవడానికి కృపానుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఇదిగో నా సహోదరి బలహీనుడిగా ఉంటే వెళ్ళి ప్రార్థన చేశాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించి అతనికి స్వస్థత ఇచ్చాడు. నిజమండి. చూడండి, మనము లేవలేని స్థితిలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుని ఎదుట మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ కాళ్ళకు, ఆ ఎముకలకు, ఆ నరాలకు మరలా నిత్య జీవాన్ని నీకు కలుగు చేస్తాడండి. ఆయన ఎండిన ఎముకలకు జీవాన్ని నింపిన దేవుడు. ఆల్రెడీ జీవములో ఉన్న మనల్ని బలపరచలేడా? మనకు స్వస్థత ఇవ్వలేడండి? ఖచ్చితంగా ఇస్తాడు. ఆ దేవాది దేవుడు మహోన్నతుడండి. బలహీనులకు బలమిచ్చేవాడు, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించిన దేవుడు. నిజమే కదా? ఎవరు బలహీనులు, ఎవరు బలవంతులు అంటే దేవునిలో ఉన్నవారు ఖచ్చితంగా దేవుని ఎదుట బలహీనులేం కావచ్చు, కానీ దేవునిలో ఉన్నవారందరూ బలవంతులే. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, పౌలు భక్తుడు మాట్లాడతాడు, నేను ఎక్కడ బలహీనుడనో అక్కడే బలవంతుడు. దేవుడు మన బలహీనతే. దేవుడి కొరకు ఏదైనా చేయాలనేది మన బలహీనత. కానీ దేవుడి పట్ల మనము చూసే మన పట్ల దేవుడు చేసే కార్యాలు, మన ప్రార్థన బలమైనది. హల్లెలూయా. అందుకే మనము బలమైన వారము, బలహీనులు వెన్నడము కాదండి. దేవుని ఎదుట బలమైన వారం మనము, బలమైన జనాంగంగా మనల్ని తీర్చిదిద్దాడండి. మనల్ని ఉన్నతమైన వారిగా ఉంచాడు. బలహీనతకు నిన్ను అప్పగించడు. ఒకవేళ బలహీనత నీలోకి వస్తే ఆ బలహీనతను దూరం చేసి మరలా బలాన్ని ఇస్తాడు. అటువంటి వాడు మన దేవుడు. చాలామందికి ఇచ్చాడు ఆ బలము. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేసి ఉంటాడంటారు? ఎన్ని మార్లు చేసి ఉంటాడండి? చేశాడా లేదా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాడు, అయ్యా నేను వెళ్ళాలా వద్దా, పలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా, పలానా పట్టణం పలానా రాజును పట్టుకోవడానికి వెళ్ళాలా వద్దా అని ప్రార్థన చేసుకొని బయలుదేరిన వ్యక్తి దావీదు. ఇంకో విషయం మీకు చెప్పాలంటే, దావీదు బ్రతిమలాడుకోవడం కూడా మనం చూస్తాం. సమస్తము దేవునికి దూరమైన పరిస్థితులకు అయిపోయాడు. అటువంటి స్థితిలో వేదనతో ప్రార్థన చేసిన సందర్భాన్ని కూడా మనము చూస్తాం. మరి మనమేం చేస్తున్నాం? దేవునికి దగ్గరగా మనల్ని చేశాడు. ఇగో నీకు నాకు ఇంకా పాపమని అడ్డుగోడ లేదో, ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది, అడ్డుగోడ తొలగిపోయింది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడొచ్చు. నీ బలహీనత ఉందా? నాకు ప్రార్థన చేయి, నీ బలహీనతను తొలగిస్తాను, నిన్ను బలవంతుడిగా చేస్తాను. అవునా కదండి? చూడండి, అపోస్తుడైన పౌలును కొట్టి చచ్చిపోయాడని ఎక్కడ పడేశారట? ఊరు చివరికి తీసుకెళ్ళి పడేసి వచ్చారు. కానీ మరలా అక్కడ దేవుడు బలపరచడం వల్ల తిరిగి లేచి వచ్చి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. దేవుని యొక్క దైవజనులు ఆనాటి ఎలా జీవించేవారో తెలిసే యాజకులు
ఎలీషా పాతి పెట్టబడిన చోట కంగారులో ఒక సైనికుడు తీసుకొచ్చి అదే గోతిలో పెడితే అతని యొక్క మృతదేహము తగలడం వల్ల ఆ చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడటమ్మా? జీవమొచ్చి లేచి బ్రతికాడట. హల్లెలూయా! మరి అంత శక్తి ఉంది. యేసు ప్రభు దారంట నడుస్తుంటే వస్త్రపు చింగులోంచి ప్రభావం వెళ్ళింది. అంటే వారు కట్టుకున్న వస్త్రానికి కూడా దేవుని యొక్క ఆ ప్రభావం అనేది ఉండేదట. మరి మనము దేవుని ఎదుట ఎలా ఉంటున్నాం? ఆయన ప్రభావాన్ని పొందుకునే వారిగా ఉండాలి. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన నీతియుక్తమైనది ఉండాలి. నువ్వు మాట్లాడే మాట అందమైనదిగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డ, దేవునితో మనం గడిపేది ఎలా ఉండాలి? దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, మంచిదే. ఎక్కడ నువ్వు బలహీనుడిగా ఉన్నా చూడండి, మనం చూసినట్లయితే యోనా బలహీనుడిగానే బాధపడ్డాడు. నేను వెళ్ళడం, అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారని అన్నాడు. కానీ దేవుడు అతన్ని బలపరిచి మరలా ఎక్కడికి పంపించాడు? నినేవే పట్టణానికి పంపించాడు. అవునా కదా అండి? మోషే మాట్లాడలేదా ముందు? అవునా కదా? మోషే ఏమంటున్నాడు? నేను ఎత్తివాడు నేను ఎలా ప్రకటిస్తానయ్యా? నేను ఆ రాజుకు పారిపోతే మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళమంటావేంటి నన్ను అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా! గిజ్జోను తంటాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, రా బయటికి, నీవు ఈరోజు ఒక గొప్ప కార్యం నీ చేత నేను చేస్తాను. హల్లెలూయా! మరి కదా, ఎప్పుడైనా చేయగలడు. యోసేపు బలహీనుడే, కానీ యోసేపును బలపరిచిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా బలహీనులమే. ఎందుకంటే శరీరము ధరించున్నాం మనము, ఈ మానవ దేహము ధరించి లోకములో బతుకుతున్నాం. కాబట్టి ఏదో ఒక చోట బలహీనత మనలోకి వస్తుంది. కానీ ఆ బలహీనతలో కూడా మనం బలవంతులం అవ్వాలంటే దేవునితో అనుసంధానం కలిగి మనం జీవించాలి. దేవునికి మనకి మధ్యన ఏది ఉండకూడదు. ఇంకా మనము చూడండి, దావీదుని ఏమంటున్నాడు? దేవుడు నా హృదయానుసారుడు అంటున్నాడు. అంటే దావీదు హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. దేవుడు హృదయము దావీదు హృదయము ఒక్కటే అన్న రీతిగా అక్కడ మాట్లాడుతున్నాడు. మన హృదయం దేవునికి వేరుగా ఉందా, కలిసి ఉందా అనేది మనము జ్ఞానం చేసుకోవాలి. ఈరోజు నువ్వు బల్లారాధన సమీపిస్తున్నావు కదా, మరి నీ పాపములు నీ దోషములు అన్నిటినీ ఒప్పుకొని పరిశుద్ధపరచుకొని ఆ దేవుని యొక్క సన్నిధిలో బల్లను సమీపించడానికి ఇష్టపడండి. నిజంగా నిత్యుడైన దేవుడు ఎలా ఉంటాడట మనకి? సొగసైన ప్రవర్తన కలిగి చూడండి, ఆయనలో ఉన్నవారికి, ఆయన మాటలు విన్నవారికి, ఆయన ప్రేమను ప్రకటించేవాడికి ఆయన తోడుగా ఉంటాడు. రెండోది, సొత్తైన ప్రజగా మార్చడానికి, ఆయన సొత్తైన జనాంగానికి నిత్యుడైన దేవుడిగా ఉన్నాడు. రెండవది, సొమ్మసిల్లిన వారికి, బలహీనులకు ఆయన నిత్యుడైన దేవుడిగా ఉన్నాడు. కానీ మనము కూడా ఆయన సొత్తైన ప్రజమే. అందుకే సానాటి భక్తులు, ఈనాటి విశ్వాసులు కూడా ఒక్కటే నిరీక్షణ కలిగి ఉన్నారు. మేము రేపన్న రోజున దేవుడు కనబడితే, ఆయన స్వరం మాకు వినబడిన రోజున ఖచ్చితంగా ఆయన రాజ్యములో మేము ఉంటాము. ఆయన రాజ్యము కొరకు ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా మేము భరిస్తాము, ఎన్ని వచ్చినా మేము ఇబ్బందులైనా ఎదుర్కొంటాము. కానీ దేవుని మాత్రం మేము విడిచిపెట్టము అని ఒక నిరీక్షణ మనకుంది కదా. ఆ నిరీక్షణ ద్వారా దేవునికి సొత్తైన ప్రజగా ఉండండి. మరలా చీకటిలోకి వెళ్ళడానికి ఆలోచన చేయొద్దు. కుక్క తన వాంతికి వెనక్కి తిరిగినట్లు. నక్కంట నక్కిడికాయలు తిన్నప్పుడు ఇదేంత బంకగా ఉన్న ఎవరు తింటాడు అనుకునేదట. తినేసిన తర్వాత మరలా రెండో రోజు వచ్చి ఏ ఆహారం దొరకపోతే అయ్యే తినేదంట. అవునా కదండి? అలాగా ఈ పాపం నాకెందుకు అని విడిచిపెట్టిన తర్వాత మరలా అదే పాపానికి వెళ్తే దేవుడు క్షమిస్తాడంటారా? నాగట్టు మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగిన వాడు నా వాడు కాదు. అలాగున మనం ఉండక దేవుని సన్నిధిలో సొగసైన వారిగా, అవునా, దేవుని సంఘములో మనము సొత్తైన ప్రజగా, దేవునికి ఎదుట బలమైన వారిగా మనముందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మంచిది, మోకరించండి. మనం ప్రార్థన చేసుకొని మనం బలారాధనకు సిద్ధపడదాము. వాక్య ఫలింపు నిమిత్తం మీలో ప్రార్థించడానికి ఒకరు సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, మన ప్రభువు, మన ప్రియుడు, మన ప్రాణప్రియుడు మనల్ని పిలుచుకున్నాడు కదా. పిలుచుకున్న దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రీతిగా ఉంది నీ ప్రవర్తన? ఎందులో నువ్వు సొగసైన వారిగా ఉన్నావు? ఎందులో ఎవరికి నువ్వు సొత్తైన జనాంగంగా ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. నిత్యుడైన దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఒక భక్తుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక భక్తుడు ఎలాగున చెప్తున్నాడు, నేను పాపములో ఉన్నానయ్యా, నా పాప భీతిని నాకు తొలగించు.
నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఆ ఎంతో ఆశతో నీ సన్నిధి నీ రీతి ఇది నాము ఇది నామం మిగిలియున్న నిరీక్షణ మిగిలియున్న నిరీక్షణ నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధిని నీ చేరితి పాపపు ఊబిలో పాతికి పోయిన పాపపు తీగలు అల్లుకుపోయిన పాపపు ఊబిలో పాతుకుపోయిన పాపపు తీగలో అల్లుకుపోయిన పాతరోత జీవితాన్ని పాతరోత జీవితాన్ని పవిత్ర పరచుము పరిశుద్ధుడా పవిత్ర పరచుము పరమాత్ముడా నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. అవునయ్యా, నన్ను పాపపు ఊబిలో పాతికిపోయిన నన్ను, పాపపు తీగిలో అల్లుకుపోయిన నన్ను పవిత్రపరచయ్యా. నీ మాటలకు లోబడేవారిగా, నీ ఎదుట సొగసైన ప్రవర్తన కలిగి జీవించే ధన్యత నాకు దయచేయండి నాయన. నీ సొత్తైన ప్రజగా మారడానికి నీ కృప అనుగ్రహించండి నా తండ్రి. నా బలహీన సమయంలో బలమిచ్చిన దేవుడవు నీవే, నీతోనే ఉంటాను. ప్రార్థన చేద్దామా? చేయండి. మీలో ప్రేరేపింపబడిన వారు, నాతో దేవుడు మాట్లాడాడని తలంపు కలిగిన వారు ఒక్కరు ప్రార్థన చేద్దాం. చేయండి ప్రార్థన. చేస్తున్నారా? నిర్మాణకుడా, సృష్టికర్త, నీకు స్తోత్రం 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 నాయన. భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు నాయన. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమన్నావయ్యా. అయ్యా, నీ పాదాల చెంత కూర్చుని ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి